హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 4. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో పెద్దమ్మ గారు, ఎలా ఉన్నారు అంటూ ఊటీ నుంచి సియా తల్లి ప్రమిళ కాల్ చేసి అడిగింది లక్ష్మిని. బాగున్నాను ప్రమిళ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ మరిది, చెల్లెలు ఇంకా చైత్ర, సియా బాబాయ్ పిన్ని వాళ్ళ కూతురు ఎలా ఉన్నారు అని అడిగింది. బాగున్నారు పెద్దమ్మ గారు, మీరు ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా అడిగింది చాలా ఆప్యాయంగా ప్రమిళ. అందరూ బాగున్నారు. ఇంకేంటి సంగతులు? సియా పొద్దున్నే చెప్పింది సాయంత్రం బయలుదేరుతున్నట్లు అంటుంది లక్ష్మి. అవును పెద్దమ్మ గారు, ఇవాళ అల్లుడు బాబు కూడా వస్తాను అన్నాడంట. వస్తే ఆయనతో వస్తాను, లేదంటే రేపు తనొక్కతే వస్తాను అంది అంటుంది ప్రమిళ. ఆశ్చర్యపోయింది లక్ష్మి. రాజ్ని తను ఇన్ని రోజులుగా వెళ్ళు అంటుంటే ఇప్పటికి అవును అన్నాడా అని సంతోషం మనసులో అనుకుంటూ, చాలా సంతోషం ప్రమిళ, కానీ సాయంత్రం అయితే గాని ఏ విషయం తెలియదు, వాళ్ళు వచ్చేది రానిది అంటూ నవ్వింది లక్ష్మి. అవును పెద్దమ్మ గారు, అని ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అంటుంది ప్రమిళ. చెప్పు ప్రమిళ, నా దగ్గర దాపరికం ఎందుకు అంటుంది లక్ష్మి. పెద్దమ్మగారు, రాజుబాబుకి మా సియాకి పెళ్లి జరిగి 3 సంవత్సరాలు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదు. మీరు ఏమీ అనుకోకపోతే ఒకసారి బాబుతో మాట్లాడండి అంటుంది ప్రమిళ. అయ్యో, తను అదే విషయం అడగాలనుకుంది ప్రమిళతో అని మనసులో అనుకుంటూ, అదేంటి, నేనే ఈ విషయం సియాకి చెప్పండి అని మీకు చెప్దాం అనుకున్నాను అంటుంది లక్ష్మి. అయ్యో పెద్దమ్మ గారు, వచ్చినప్పుడల్లా ఈ విషయం గురించి అడగని రోజు ఉండదు. కానీ బాబుకి పిల్లలు ఇప్పుడే ఇష్టం లేదని సియా చెప్పింది నాతో. వాళ్ళు చిన్న పిల్లలు సరే, కానీ ఈ వయసులోనే పిల్లల్ని కంటే వాళ్ళకి ఒక వయసు వచ్చేసరికి వాళ్ళు చేతికి అందుతారు. అయినా నేను మీకు చెప్పాలా? అన్ని తెలిసిన వారు, జీవితానుభవం ఉన్నవాళ్ళు, మీ నుంచి మేము ఇంకా నేర్చుకోవాలి. ఒకసారి బాబుకి చెప్పి చూడండి పెద్దమ్మ గారు, వాళ్ళు త్వరగా తల్లిదండ్రులు అయితే నాకు చూడాలని ఉంది అంటుంది ప్రమిళ. కానీ లక్ష్మీ బ్రెయిన్ బాబుకి పిల్లలు ఇప్పుడే ఇష్టం లేదని సియా చెప్పింది అన్న మాట దగ్గర ఆగిపోయింది. అయితే సియా నాకు అబద్ధం చెప్తుందా? ఎంత నమ్మాను తనని అనుకుంటుంది కోపంగా మనసులో లక్ష్మి. కాసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా టెన్షన్ గా లోపలికి వచ్చింది రీమా. మేడం మేడం, షూటింగ్ స్పాట్ లో పెద్ద గొడవ జరుగుతుంది అంటూ. వాట్ హ్యాపెన్ అంటూ టెన్షన్ గా పైకి లేచింది సియా. క్రిస్టియానా అండ్ యాడ్ డైరెక్టర్ మిస్టర్ సేన్ తో గొడవ పడుతుంది. తను యాడ్ నటించేది లేదని చెప్తుంది అంటుంది. వెంటనే సియా షూటింగ్ స్పాట్ కి పరిగెత్తుతుంది. అక్కడికి వెళ్లేసరికి ఆ స్పాట్ చాలా గందరగోళంగా ఉంది. కెమెరామ్యాన్, డైరెక్టర్ ఇద్దరు యాడ్ డైరెక్టర్ కి నచ్చజెప్తున్నారు. కానీ సేన్ వినిపించుకోవడం లేదు. అన్ని సర్దుకుంటున్నాడు వెళ్ళడానికి రెడీ అవుతూ. సియాని చూడగానే మేడం అంటూ ముందుకు వచ్చారు కెమెరామ్యాన్, యాడ్ డైరెక్టర్ ఇద్దరు. సేన్ వాళ్ళ మాట వినడం లేదని. వాట్ హ్యాపెన్, ఏం జరిగింది మిస్టర్ సేన్, ఏమైంది కంగారు పడుతూ అడిగింది సియా. చూడండి మేడం, చిన్న విషయాన్ని కావాలని ఇష్యూ చేస్తుంది. జస్ట్ హమ్మక్కులో అలా ఊగుతుంటే ఒక షాట్ తీయాలి. అలా అనుకోకుండా కాస్త క్రాస్ అయి పడిపోయింది. దాంతో నాకు డైరెక్షన్ చెయ్యడం రాదు అని, ఆర్టిస్ట్ ని ఎలా వాడుకోవాలో తెలీదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేనేం కొత్తగా రాలేదు ఫీల్డ్ కి. 32 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అలాంటి నాకు ఆలు నేర్పుతుంది. ఇక నేను ఆమెతో వర్క్ చెయ్యను. క్యాన్సిల్ చేసుకుంటున్నాను అగ్రిమెంట్. పెనాల్టీ కూడా కడతాను. ఐ డోంట్ వాంట్ టు దిస్ అగ్రిమెంట్ అన్నాడు సేన్. సేన్ మాటలకు కంగారు పడిపోయిన సియా ఆర్ట్ డైరెక్టర్, కెమెరా మ్యాన్ వైపు చూసింది అసహనంగా. సేన్ వయసులో పెద్దవాడు, అలాంటి వాడిని అలా అనడం చాలా తప్పు అని సమర్థించాడు ఆర్ట్ డైరెక్టర్. కెమెరామ్యాన్ కూడా సైలెంట్ గా ఉన్నాడు. అది కూడా నిజమే అని. ఐఎమ్ సో సారీ మిస్టర్ సేన్, మీ గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కదా కోరి మరి డైరెక్టర్ గా తీసుకున్నాం. బట్ క్రిస్టియానాకి ఆవేశం ఎక్కువ. సో ప్లీజ్ డోంట్ మిస్ అండర్స్టాండింగ్. నేను తనకి నచ్చ చెప్తాను. ప్లీజ్ డోంట్ లీవ్ దిస్ కాంట్రాక్ట్. మీరు ఎన్నో ఏళ్లుగా
మా కంపెనీలో వర్క్ చేస్తున్నా. మా కంపెనీ నుంచి మీకు ఏదైనా ట్రబుల్ వచ్చిందా? సో ప్లీజ్ కోఆపరేట్ అంది సియా రిక్వెస్టింగ్ గా. లేదు మేడం, చాలా ఎక్కువ మాట్లాడుతుంది. నా అనుభవం అంతా ఏజ్ లేదు ఆమెది. ఐ హేట్ దట్ యాటిట్యూడ్. నాకు మాత్రం లేదా యాటిట్యూడ్ చూపించాలంటే అని అడుగుతాడు సేన్ కోపంగా. సారీ మిస్టర్ సేన్, మీకు ఎదురైన అవమానానికి నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ సియా అనగానే లవన్ కుశాల్ ఇద్దరు సేన్ కి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోపు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని క్రిస్టియానాను కన్విన్స్ చేయడానికి వెళ్తుంది సియా. ఆమె వెంట రియా కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్లేసరికి డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ కంగారుగా విజిట్ క్రిస్టియానా అని అడుగుతుంది. వాళ్ళు రూమ్ లో ఉంది అని చూపిస్తారు. టెన్షన్ లో ఉన్న సియా ఏది ఆలోచించకుండానే డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి షాక్ అయిపోతుంది. అక్కడ దృశ్యం చూసి తన గుండె మెలిపెట్టినట్టుగా అయిపోయింది. ఒక్కసారిగా వల్లంతా చల్లబడిపోయింది సియాకి. వెంటనే అసహ్యం కలిగిన చూపుతో గిరుక్కున వెనక్కి తిరిగింది సియా, ఇక అక్కడ ఉండలేక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.